త్రిశక్తి రహస్యం. త్రిశక్తి, త్రి అంటే మూడు. మనకి మూడు అనేటువంటి సంఖ్యకి భారతీయ వేదాంత ఆధ్యాత్మిక ప్రపంచంలో, వైద్య ప్రపంచంలో చాలా ఎక్కువ వాల్యూ ఉంది మూడు అనేటువంటి పదానికి. మనకి ఈ మూడు అనేటువంటి పదంలో ఎంత ఎక్కువ వాల్యూ ఉందంటే ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఈ మూడు అనేటువంటి నెంబర్కి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. లైక్ వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా దైవాన్ని 3 స్టేజ్లుగా చెప్తూ ఉంటారు. సో ఈ మూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ త్రిశక్తి అనేటువంటి విషయానికి కనుక మనం చూసుకున్నట్లయితే చాలామంది త్రిశక్తిని చండి అని, చాముండి అని ఆ పేరుతో పిలుస్తారు. దీనికి జనరల్గా ఉండేటువంటి ఒక క్లాసికల్ బుక్ దుర్గా సప్తసతి అని, అది చండీ పాట్ అని, ఇలాగ ఈ పేర్లతో పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ త్రిశక్తికి సంబంధించినటువంటి రహస్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం మనం కాస్త చేయాలి. మా గురువుగారితో జరిగినటువంటి ఒక చిన్న సంభాషణలో ఈ విషయాలు బయటకు వచ్చినాయి. సో జనరల్గా ఆయన చెప్పినప్పుడు కూడా ఈ దుర్గా సప్తసతి కోసం వీటి కోసం మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. బట్ దీంట్లో ఉన్న అసలు రహస్యాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి నేను కాస్త ఈ విషయంలో మళ్ళీ కాస్త కొంచెం డీప్గా వెళ్ళేసరికి ఆయన నాకు కొన్ని విషయాలని తెలియజేయడం జరిగింది. అదేంటంటే ఈ త్రిశక్తి రహస్యంలోని ఈ వాస్తవానికి త్రిశక్తిలో మనం మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి 3 చెప్తాం. ఇది త్రిశక్తి. ఇకపోతే మనకి త్రిమండలాలు ఉన్నాయి శరీరంలో. ఈ త్రిమండలాలనే మనం సిద్ధర్లు అయితే మున్మండలం అంటారు. మనకి సిద్ధ మెడిసిన్లో మున్మండలాలు అని చెప్పి పిలుస్తారు ఈ సిద్ధర్ సిస్టంలో. అవి ఏంటంటే మీకు చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలం. ఇక్కడ కూడా చాలా కీలకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ముందు మనం చెప్పిన త్రిశక్తి ఏంటి? మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. ఇలాగే చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలం. క్లియర్గా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జ్ఞానాన్ని, అమృతత్వాన్ని, సోమ విధానాన్ని కలిగి ఉండేది సరస్వతి, చంద్రుడు, వీటికి సంబంధించింది. ఇది ప్రప్రదమైనటువంటి భాగం కూటం. ఇది ప్రప్రదమైన శక్తి. తర్వాత మన సర్వేకి సంబంధించినటువంటి విధానాలు, అది మహాలక్ష్మి, ఎందుకంటే మన జీవన విధానం జరగడానికి. ఇది సూర్యమండలం. ఈ సూర్యమండలంలో ఏమవుతుందంటే సూర్యుడు లేకుండా మనకి ఎటువంటి ఆహారం పొందదు. సూర్యుడు లేకుండా మన తాలూకా జీవన విధానం అనేది సాగదు. సో కేవలం తెలివితో జరగదు. సో లైఫ్ సర్వేయింగ్ కూడా, అంటే స్థితికి సంబంధించింది కూడా ఉండాలి. అందుకే స్థితికారుడికి భార్యగా ఉంది మహాలక్ష్మి. ఇవన్నీ కూడా యోగ రహస్యాలు. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనం ఏదో భజన చేసి, పూజ చేసి, కొబ్బరికాయ కొట్టేసి, అరటిపండు పెట్టేస్తే మనకి అది కరెక్ట్ జీవన విధానం అన్నది కాదు. మనం కరెక్ట్గా వాస్తవాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. సో సూర్యుడు వల్ల మనకి సమస్త స్థితి అనేది జరుగుతుంది. అంటే మన సర్వైవింగ్ అనేది జరుగుతుంది. మన లైఫ్ నడడం అనేది సూర్యుడు వల్ల మాత్రం జరుగుతుంది. అందుకే దానికి మహాలక్ష్మి. ఇకపోతే అగ్నిమండలం, ఇది చాలా కీలక రాశులు అండి. ఈ అగ్నిమండలానికి మహాకాళి. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుతుంది. అంతా చాలా పెద్ద సబ్జెక్ట్ అది అంతా కూడా కాళికి సంబంధించి. సో ఇది ఈ 3 మండలాలు అంటే త్రిమండలాలకి ఈ త్రిశక్తులు. ఈ 3 శక్తులు కలిపితే ఏకం. సో ఒక శక్తి 3గా డివైడ్ అయ్యి ఒక హ్యూమన్ని నడిపిస్తుంది. అంటే ఒక హ్యూమన్ నడడానికి 3 శక్తులు కలిగి ఉండాలి. అది ఏకమేవ శక్తి.
వాస్తవానికి త్రిశక్తి కాదు, ఏకశక్తి. సో ఈ ఎనర్జీ అన్నది పరిస్థితిని బట్టి డివైడ్ అయి పనిచేస్తుంది. ఒక దగ్గర తెలివిగా, ఒక దగ్గర శరీర పోషణ విధానంగా, అంటే జీవన విధానం నడిచే విధంగా, ఇంకో విధానానికి మన శరీరాన్ని లేదా మన తాలూకా జీవుడిని కాపాడేటువంటి అగ్నిగా. ఎందుకు అంటే అగ్ని అనేది వేడికి సంబంధించింది. మా గురుగారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఒరే బాబు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు హీట్ ఈజ్ లైఫ్. హీట్, వేడి అనేది జీవితం, బతుకు. కోల్డ్ ఈజ్ డెత్, చల్లదనం అనేది చావు. ఈ మాట ప్రతిరోజు ఆయన నోటంటే వచ్చే కామన్ సెంటెన్స్. సో ఇది, సో ఈ త్రిశక్తి, త్రిమండలాలు. ఇకపోతే త్రిదోషం. ఈ త్రిదోషం అన్నది ఏంటంటే మనకి సాధారణంగా మనకి ఆధ్యాత్మికల్లో వాడతారు, కానీ ఎక్కువ త్రిదోషం అనేటువంటి పదం వాడేది భారతీయ వైద్య విధానం. ఆయుర్వేద సిద్ధ వైద్యాల్లో కామన్గా త్రిదోషం అనేటువంటి దాని మీద బేస్ అయి ఉంటుంది. భారతీయ వైద్య విధానం ఎక్కడా కూడా రోగికి చికిత్స చెప్పలేదు, దోషానికి మాత్రమే చికిత్స చెప్పింది. ఆ దోషాలు వాత, పిత్త, కఫ, మీకు తెలుసు అది. మన గత వీడియోల్లో మనం ప్రతి హెల్త్ వీడియోల్లో మనం కామన్గా వాడేటువంటి పదమే అది. సో ఇది. ఇకపోతే ఈ మూడింటికి సంబంధించినటువంటి 3 గుణాలు, త్రిగుణం. ఇది సత్వ, రజ, తమో గుణం. దీన్నే మనోదోషం అని కూడా అంటారు. ఈ త్రిదోషం అన్నది శరీరానికి సంబంధించితే, ఈ భౌతిక శరీరానికి సంబంధించింది కనుక మానసికంగా కన్వర్ట్ అయితే అప్పుడు మనోదోషంగా మారుతుంది. ఈ మనోదోషాలు ఈ 3 గుణాలు. ఇది రజోగుణం, తమో గుణం, సత్వగుణం. సో ఇది. ఇకపోతే అన్నిటికీ మించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన త్రిశక్తిలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ త్రినాడి. ఈ త్రినాడి అనేది ఈడనాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి. ఇది చాలా చాలా ముఖ్యం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 3 నాడుల కోసం ఇప్పుడు మనం చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మనకి త్రికూట స్థానం అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ త్రికూట స్థానం అంటే 3 కలిసేటువంటి స్థానం. ఏ 3? ఈ ఈడ, పింగళ, సుషుమ్నా అనేటువంటి 3 నాడులు ఎక్కడ కలుస్తాయో దాన్ని త్రికూట స్థానం అంటారు. దీన్నే గంగా, యమున, సరస్వతి 3 యొక్క కలయికగా కూడా మనం చెప్తారు. మనకి ఈ ఆధ్యాత్మిక వేదాంతాల్లో చెప్పేటువంటి ఈ గంగా, యమున, సరస్వతి కలిసేటువంటి స్థలం ఏదైతే ఉందో అది పలానా దగ్గర ఎక్కడ కలుస్తుందో, సరస్వతికి నేల కింద నుండి వెళ్తుందని అది చెప్పొద్దు. దాని గురించి మాట్లాడట్లేదు, మన శరీరం కోసం మనం మాట్లాడుతున్నాం. సో మీరు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా ఇదే ఇంపార్టెంట్. మీకు బయట కనిపించేదంతా దీనికి సింబాలిక్, అది ప్రతిబింబం. కానీ మనం ఎలాగైపోయామంటే అది వాస్తవం, ఇది ప్రతిబింబం అన్నట్టుగా మనం మారిపోయాం. కానీ ఇదే వాస్తవం, ఇదే సత్యం, ఇదే అవినాశి. అవన్నీ నాశనం అయిపోతాయి. సో అవన్నీ మారుతూ ఉంటాయి. సో వాటికి అవన్నీ కూడా దీని నుండి ఉన్నటువంటి ప్రతిబింబాలు. ఈ విషయాన్ని ఎప్పుడైతే మీరు తిరిగి ఇలా చూస్తారో, అందుకే మా గురుగారు ఎప్పుడో మాట అనేవారు, బర్డ్స్ వ్యూ మనకు ఉండాలి రాని. అంటే పక్షులు ఏ విధంగా అయితే చూస్తే మనం కింద నుండి ఆకాశాన్ని చూస్తాం, అందుకే ఎప్పుడు మనం కింద ఉంటాం. ఎప్పుడైతే మనం ఆకాశం నుండి కిందకి చూడగలుగుతామో దాన్నే బర్డ్స్ వ్యూ అంటారు. ఎప్పుడైతే అలా చూడగలుగుతామో అప్పుడు మన స్థితి మారుతుంది, మన గమనం మారుతుంది, మన విధానం అనేది మారుతుంది. సో విధానాలు మారాలి, మన జీవితం మారాలి, మన ఆలోచన మారాలంటే అంత తొందరగా మారవు. మనం ముందు ఇవి మార్చుకోగలగాలి. సో ఈ గంగా, యమున, సరస్వతి అనేటువంటి శక్తి ఏదైతే ఉందో, మన శక్తి కోసం మాట్లాడుతున్నాం ఇక్కడ, ఆ శక్తి మన శరీరంలోనే ఉంది. ఈ 3 కలిసేటువంటి త్రికూట స్థానం చాలా ఇంపార్టెంట్. ఈ 3 కలిసేటువంటి స్థానమే ఈ ఈడ, పింగళ, సుషుమ్నా అనేటువంటి మనకి యోగశాస్త్రంలో చెప్పబడినటువంటి నాడులు 3 కలిసేటువంటి స్థానం. దీన్నే భ్రూమధ్యం అంటారు. మళ్ళీ భ్రూమధ్యం ఎక్కడ ఉందని చెప్పొద్దు, అడగొద్దు. భ్రూమధ్యం అన్నది మనకు కన్ఫామ్గా మనకు తెలియాలి అంటే మనం బయటకు చూపించేది కాదు. మీకు నేను చెప్పాను లోపలే అంతా ఉంది అనేసి, లోపల చూపించబడేది. ఈ లోపల చూపించాలంటే మీకు లోపల కొన్ని అంశాలు, కొన్ని నాడులు గట్రా ఓపెన్ అవ్వాలి, కొన్ని స్థితిగతులు మీకు తెలియాలి. తెలిసినప్పుడు మీకు అర్థం అవుతుంది. మీ అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే మన కొండనాలిక ఏదైతే ఉందో, ఎపిగ్లోటిస్ ఉంది కదా, ఈ కొండనాలిక, ఈ కొండనాలికకి పైన ఉంటుంది ఈ భ్రూమధ్యం అన్నది. చాలామంది చూపించేది ఏంటంటే ఇదని చూపిస్తారు, ఇది చెప్పుకోవడానికి. మళ్ళీ ఇది కూడా బయటే. సో బయట అన్నది ఏమీ లేదు, ఉన్నదంతా అంతరం. అంతర్ప్రపంచం ఎవడైతే ఎరగలుగుతాడో, అంతర్ముఖత ఎవడైతే అవ్వగలుగుతాడో వాడు ఈ త్రిశక్తిని ఏకం చేసి వాడు ఈ త్రికాలంలో కూడా ఉండగలుగుతాడు. సో ఇక్కడ మనం ఈ విషయాన్ని, రహస్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి
ఈ భ్రూమధ్యం అన్నది ఈ విశ్వ చేతనా శక్తికి సంబంధించినటువంటి ఒక మెయిన్ కీ లైన్ ఒకటి ఉంటుంది మన శరీరంలో. ఆ విశ్వ చేతనా శక్తికి ఒక పైపుకి ఒకవైపుకి ఈ భ్రూమధ్యం అనేది ఉంటుంది. అంటే ఒక పైపుకి ఇటువైపు ఒక రంధ్రం ఇటువైపు ఒక రంధ్రం ఎలాగే ఉంటుందో ఒకవైపు రంధ్రం దగ్గరే ఈ భ్రూమధ్యం అనేది ఉంటుంది అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ త్రిశక్తి రహస్యంలోని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మన అసలైనటువంటి క్రియ ఇక్కడే మొదలవ్వాలి, ఈ భ్రూమధ్యం దగ్గర మొదలవ్వాలి. ఈ భ్రూమధ్యం దగ్గర మొదలైనప్పుడు ఏమవుతుందంటే మీకు ఎలాంటి కష్టకార్యాన్నైనా సరే మనం సులువు చేయవచ్చు. ఇక్కడ సాధారణంగా ఏంటంటే మీకు ఈ త్రిశక్తికి సంబంధించినటువంటి అంటే ఈ 3 శక్తులకు సంబంధించి ఒక్కొక్క శక్తికి 3 చెప్పున ఈ 3టికి 3 మూళ్ళు 9 వస్తుంది. కాబట్టి ఈ 9 అక్షరాలతో సాధారణంగా మనకి ఒక మంత్రం అనుకోండి కామన్గా చెప్తారు. ఇక్కడ అక్షరం అనేటువంటి విషయానికి వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏదైతే క్షయం కాదో, ఏదైతే నాశనం కాదో, ఏదైతే అవినాశిగా ఉంటుందో అది స్థిరంగా ఉండబడేది ఏదైతే ఉందో అది మీకు అక్షరం అవుతుంది. క్షయమైపోయేది అంటే నాశనం అయ్యేది అక్షరం కాదు. సో ఇక్కడ ఈ అక్షరం అన్నది ఎప్పటికీ నాశనం కానటువంటిది, అవినాశిది ఏదైతే ఉందో అది అక్షరం. ఇక్కడ ఈ 9 అనేటువంటి విషయానికి వచ్చేసరికి మనకి శ్రీ విద్యలో చెప్తారు నవరంధ్రాలు అనేసి, నవదుర్గలు అని చెప్తారు, నవచక్రాలు అని చెప్తారు. ఇవన్నీ కూడా భ్రూమధ్యానికి సహస్రానానికి అంటే ఈ భ్రూమధ్యానానికి సహస్రానానికి మధ్యలో ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భ్రూమధ్యానికి ఆజ్ఞాచక్రం అంటాం. దీనికి అధిష్టాన దేవత ఈశ్వరుడు, సహస్రానానికి అధిష్టాన దేవత పరమాత్ముడు. సో జీవుడుగా ఉండేటువంటి మనం ఈ భ్రూమధ్యానికి ఎప్పుడైతే చేరుకుంటామో అక్కడ మనం ఈశ్వరుడుగా మారుతాం. ఈ ఈశ్వరుడు పరిపూర్ణ స్థితి కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఈశ్వరుడు పరిపూర్ణ స్థితి కాదు. ఈశ్వరుడు పరమాత్ముడిగా మారాలి అంటే సహస్రానంకి వెళ్ళాలి. ఈ ఈశ్వరుడిగా మారినటువంటి ఈ జీవావస్థ ఏదైతే ఉందో ఇది పరమాత్ముడిగా పూర్తిగా సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి అంటే ఈ నవరంధ్రాలను దాటుకొని వెళ్ళాలి. ఈ నవరంధ్రాలు భ్రూమధ్యానానికి సహస్రానానికి మధ్యలో ఉంటాయి. ఇది మీకు శ్రీ విద్య కనుక మీరు బాగా కొంచెం డెప్త్లో కనుక మీకు తెలిస్తే ఈ విషయాలన్నీ మీకు ఉంటాయి. గతంలో కొన్ని వీడియోల్లో నేను ఈ 9 రంధ్రాలు ఏంటి వాటి తాలూకు పేర్లు ఏంటి కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో మీరు నా గత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతాయి దాని తాలూకు కాన్సెప్ట్. సో ఇక్కడ ఈ 9 రంధ్రాలకు సంబంధించినటువంటి విషయాలు అనేవి చాలా చాలా కీలకం. ఈ 9 రంధ్రాలుగా నవ అక్షరాలతో ఈ నవరంధ్రాలని జీవుడు దాటాలి. ఎప్పుడు దాటగలడు అంటే అదే ఇక్కడ ఉండేటువంటి ఈ త్రిశక్తి తాలూకా కీలకమైనటువంటి రహస్యం. సో ఏకశక్తిగా ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా చేయగలరు. అంటే ఈ త్రిశక్తిని ఏకం చేయాలి. ఈ 3 శక్తులను ఎప్పుడు అయ్యాయంటే ఒక శక్తిని 3 డివైడ్ అయినప్పుడు 3 శక్తులుగా మారాయి. వాస్తవానికి డివైడ్ కాకముందు అది ఏకమేవ శక్తి. సో ఈ ఏకమేవ శక్తిని మనం అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే జీవుడు ఈ నవరంధ్రాలుగా ఈ నవ అక్షరాల నుండి ఎప్పుడైతే పరమాత్ముడిగా మారుతాడో నేను వేరు భగవంతుడు వేరు, ఆత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి ద్వైత్వ ఆలోచన నుండి బయటపడతాడు. సో ప్రయాణం ఎప్పుడూ కూడా ద్వైతం నుండే మొదలవ్వాలి, బట్ రీచ్ అవ్వాల్సింది ఏంటంటే అద్వైతం. వాస్తవానికి అద్వైతం ద్వైతం అనేది మనం చెప్పుకోవడానికే తప్ప దీని తాలూకా అసలు రహస్యాలు వేరు. సో వాటి గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం. దాని మీద ఆల్రెడీ ఇప్పుడు కూడా బయట ప్రపంచంలో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతున్నాయి. నేను అద్వైతాల కోసం అయితే నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ జీవుడు తాలూకా ప్రయాణం అన్నది ఈ త్రిశక్తి తాలూకా రహస్యం. ఎందుకు ఈ త్రిశక్తి ఏకమేవ శక్తి అయినప్పుడు కలిగి ఉన్నప్పుడు ఆ జీవుడు తాలూకా వ్యవస్థ ఎలా మారుతుంది అంటే నేను వేరు అంటే భక్తుడు వేరు భగవంతుడు వేరు అనేటువంటి కాన్సెప్ట్ నుండి బయటపడగలుగుతాడు. ఇది చాలా కీలకం. ఇది మనకు కంపల్సరీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇది జరగాలి. ఇలా జరిగినప్పుడే వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. ఈ సమాధి స్థితి అన్నది ఏదైతే ఉందో అక్కడ కలుగుతుంది. సో ఇది కలగటం అన్నదే ఈ త్రిశక్తి తాలూకా అసలైనటువంటి అంతర్ మీనింగ్.
అంటే అంతరార్థం ఇది. సో ఇది ఈ త్రిశక్తి సంబంధించింది. ఆల్రెడీ మీరులో చాలామంది త్రిశక్తి సంబంధించి చాలామంది గొప్ప సాధకులు ఉన్నారు. సో చాలా సంతోషం. వీటికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మీ స్థాయిని బట్టి మీ ఏరియాలో ఉన్నటువంటి మీ గురువులను కనుక మీరు అడిగినట్లయితే, ఇప్పుడు ఇదంతా మామూలుగా మా గురుగారు చెప్పినప్పుడు అయితే నాకు సాధారణంగానే విషయాలు చెప్పుకొని వెళ్ళిపోయారు. ఈ నవాక్షాలు, ఈ నవాలకు సంబంధించిన ఇవే కామన్గా చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ వాస్తవం కనుక మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏదైతే మన తాలూకా జీవుడు ఈ ద్వైతం నుండి అద్వైతం వైపు వెళ్ళాలి, ఈ నేను వేరు భగవంతుడు వేరు అన్న ఆలోచన నుండి బయటికి రావాలి, నేనేమి చేయలేను నాకేమీ తెలియదు అనేటువంటి ఆలోచన నుండి బయటికి రావాలి, నువ్వు ఏదైనా చేయగలగాలి అంటే నీలో సంపూర్ణమైనటువంటి శక్తి ఉండాలి. ఆ శక్తికి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడేటువంటి క్రమంలోని ఆయన నాకు ఉపదేశించి తెలియజేసినటువంటి కొన్ని రహస్యాలని ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పడం జరిగింది. సో మీరు మీ ఏరియాలో ఉండేటువంటి మీ గురువుల దగ్గరికి కనుక మీరు వెళ్ళినట్లయితే వీటి తాలూకా మరిన్ని రహస్యాలు మీకు కూడా తెలియబడతాయి. థ్యాంక్ యూ. నమస్కారం.